జిల్లాలోని 20 మండలాల దివ్యాంగుల ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఈ రోజు జరిగిన దివ్యాంగుల జిల్లా సమైక్య సభలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మీసాల మోహన్ మాట్లాడుతూ దివ్యాంగులకు అందవలసిన ప్రభుత్వ పథకాలు మరియు జీవోలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సభను ఉద్దేశించి మరియు 5 మండలాలకు సంబంధించి ఉద్దేశించి మాట్లాడారు. మరియు జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు నారం దాస్ శ్రీశైలం మాట్లాడుతూ దివ్యాంగులకు జరుగుతున్న నష్టాలను మరియు సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షను ఎండగట్టారు. దివ్యాంగులకు జరుగుతున్నటువంటి సదరన్ స్లాట్ బుకింగ్లోని విషయాలను క్షుణ్ణంగా వివరించారు. మరియు జిల్లా పరిరక్షణ సమితి కార్యదర్శి ముల్గర పరశురాములు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సంస్థలో దివ్యాంగులకు ఉపాధి కల్పించే విషయమే మాట్లాడారు. అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంటాము. ఆ పండుగ కూడా మన పదేళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక్కరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తమూరు జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల గురించి కూడా వీటి పాల్గొనబడే పిలిస్తే గతంలో ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రులు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ ప్రతి ఒక్కరు పిలిచి వికలాంగులను రైతులను పిలిచి అందరినీ ఈ కష్టాలు మన కష్టాల గురించి మన క్షేమాల గురించి మన బాబుల గురించి తెలుసుకునేవారు. కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి చేసిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా తండ్రి కానీ కొడుకులు కానీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఇప్పుడు కూడా ఇష్టపడతాడు ఈ యొక్క మీటింగ్ పెట్టి తప్పలేదు. కాబట్టి ఈరోజు ఇలా ఆయన మాజీ ముఖ్యమంత్రి వికలాంగులు మన ఆయన వికలాంగులు కడుతున్నాడు కదా. అంటే వికలాంగులు ద్రోహం చేస్తే వికలాంగులు ఖచ్చితంగా శిక్ష పడిపోతాం. మనమేమో పుట్టుకతో వికలాంగులు ఆయన మధ్య వికలాంగుడు కదా. అందువరకే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు మనం చెప్పిండు ఓట్లప్పుడు ఆయన మెయిన్ పోస్ట్ ఏం చెప్పిండు 6,000 రూపాయలు పిక్చర్ ఇస్తాను కదా. 6,000 రూపాయలు పిక్చర్ ఇంతవరకు అప్పుడు కాలేదు. దాంతోపాటు రైతు బంధు చెప్పిన అనేక సంస్థలు చెప్పాడు. మనకు పడవ ఏంటంటే సపోర్ట్ కావాలి, మీ అన్ని గ్రామాల నుంచి కావాలి, ఏ ఒక్కరి నుంచి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ఇచ్చకుండా మీరు పరిచయం చేసుకోండి, మీ ఊరు చెప్పండి, మీరు ఎంత సీనియర్ చెప్పండి, ఏం చేయాలనుకుంటారో క్లుప్తంగా ముగించండి. ఓకేనా?